అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కందుకూరు రాజకీయాలు అంటే పంచకట్టు రాజకీయాలు. ఆ రాజకీయాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నట్లుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రతి గవర్నమెంట్‌లో కూడా అది తెలుగుదేశం గాని, వైసీపీ గాని, కాంగ్రెస్ గవర్నమెంట్‌లో కూడా కందుకూరు రాజకీయాలకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లీడర్‌షిప్ ఆ విధంగా కూడా రాజకీయాలు అటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ రాజకీయాలు ఒంగోలు వేదికగా కూడా ఆ విధంగా వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే సీనియర్ లీడర్స్ వాళ్ళిద్దరు దివిశివరాం గారు గాని, అదేవిధంగా మైదర్ రెడ్డి గారు గాని కందుకూరు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒంగోలులో మీటింగ్ కార్యక్రమాలకు గనక వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి నేతలు కూడా వాళ్ళకి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల్లో అక్కడ కందుకూరు నియోజకవర్గంలో కూడా మైదర్ రెడ్డికి చెక్ పెడుతూ మైదర్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇస్తాము గవర్నమెంట్ వస్తే అని చెప్పి ఆశ చూపిస్తూ క్యాస్ట్ బైఫర్కేషన్ లో భాగంగా అక్కడ కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టడం జరిగింది. మధుసూదన్ యాదవ్ అంత ప్రభావం చూపించలేకపోయాడు, ఆయన ఓటమి పాలవటం జరిగింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు కనివిని ఎరగని రీతిలో కూడా రాజకీయాల్లోకి రావటం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఇంటూరు రాజేష్ వైపు నుంచి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ తట్టుకొని క్యాడర్ తోటి కూడా ఐక్యంగా ఉంటూ ముందుకెళ్తూ ఇంటూరి నాగేశ్వరరావు గారు కనివిని ఎరిగిన రీతిలో కూడా మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మైదర్ రెడ్డి ఇప్పుడు కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు, కార్యకర్తలకు ఎక్కడా కూడా ఆయన ప్రత్యక్షం అవటం లేదు. వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం మధుసూదన్ యాదవ్కు సపోర్ట్ చేయటం లేదు. ఆయన పెట్టే కార్యక్రమాలకు కూడా వీళ్ళు దూరంగా ఉంటా ఉన్న పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. బొర్రా గారు ప్రస్తుతం నాన్ లోకలు, ఆయన వ్యాపార రీత్యా కూడా వేరే చోట ఉంటే పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలు చేసేందుకు మాత్రమే కందుకూరు వస్తూ ఆ 2-3 రోజులు కందుకూరులోనే టెస్ట్ వేస్తూ అప్పుడు కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నా కార్యకర్తలతో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ మళ్ళీ వ్యాపార రీత్యా ఆయన వేరే ప్రాంతానికి వెళ్తూ కూడా వాళ్ళ బంధువులకి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పి వెళ్తున్న వేళ వైసీపీలో ఒక వర్గం బుర్రా బంధువులు పెత్తనం చేయటాన్ని వాళ్ళు స్వాగతించకపోవటం, అదేవిధంగా అదే టైంలో మైదర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటాన్ని కూడా వాళ్ళు కొంత డేలా పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న రాజకీయాల్లో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కనుక స్పీడప్ చేసుకొని అటు మైదర్ రెడ్డి వర్గంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీలో వర్గ విభేదాలు లేకుండా ముందుకు కనుక వెళ్తే రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడ వైసీపీకి ఒక మంచి రోజులు వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నారు. అయితే మైదర్ రెడ్డి సైలెంట్ మోడ్లో కొలటం కూడా కందుకూరు వైసీపీకి కోలుకోలేని దెబ్బని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మైదర్ రెడ్డి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఆ మైదర్ రెడ్డి వర్గంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఉగాది తర్వాత అయినా కూడా ఆ విషయాలు బయటకు వస్తాయా లేదనేది చూద్దాం.